తెలంగాణకి ఇది ఇయ్యండి, ఆంధ్రాకి ఇది ఇయ్యండి అన్నాడు. అన్నోడు నిలబడలేకపోయాడు. హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా చేయండి అని అడిగినోడు తర్వాత తెలంగాణ వదులు గట్టిగా వార్నింగ్ ఇచ్చేటప్పటికి మానేశాడు. ఇంకా ఆంధ్రాకి ఆయన చేసింది ఏంటి బేసిక్గా? ఆ రోజున కనుక ఆయన గనక మద్దతు ఇవ్వకపోయి ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి, చంద్రబాబు పెట్టిన అవిశ్వాస తీర్మానానికి కనుక ఆయన ఆ రోజున ఏది మీరు పడగొడితే నేను నిలబెడతా అని తొడగొట్టి సవాల్ చేసి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలబెట్టాడు. ఆయన ఆ పని చేయకపోతే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అప్పుడే కుప్పకూలి ఉంటే, అప్పుడే ఎన్నికలు జరిగితే రాష్ట్రం విడిపోవాలా లేదా అన్న దాని మీద ఆ రోజునే జరిగేది. అప్పుడే పిఆర్పి మరో ప్రత్యామ్నాయం అయ్యేదా? పిఆర్పి అయి ఉండేది కాదు అప్పుడు. ఎందుకు? ఈయన ప్లానింగ్ లో లేడు కదా. ఈయన చేస్తుంటే పిఆర్పి ప్లాన్డ్ గా విలీనం చేయకుండా ఉంటే, నేను 2 రాష్ట్రాలకు సంబంధించి న్యాయం చేస్తానని వెళ్ళుంటే ఈయన హీరో అయి ఉండేవాడు, లేదా కనీసం ఆంధ్రాకి నాయకుడు అన్న అయి ఉండేవాడు. ఆయన ఫెయిల్ అయిపోయారు అక్కడ. ఇంకోటి, దాంట్లో విలీనం చేసుకుని కేంద్ర మంత్రి పదవి తీసుకుని 2 రాష్ట్రంలో ఎమ్మెల్యేల పదవులు తీసుకున్నాక తనను నమ్ముకున్న వాళ్ళని ఏమైనా కాపాడాడు ఆయన? తనను నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది ఆ రోజున? కోట్లు సొంత ఆస్తులు హారతి కర్పూరంలో కరిగించేసుకున్నారు. ఏమైపోయింది వాళ్ళందరి జీవితాలు? తర్వాత ఎప్పుడు కాపాడాడు ఆయన? ఇవాళకి కూడా తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితి. అదే ఓ రకంగా ఇవాళకి కూడా పవన్ కళ్యాణ్కి మొన్నటిసారి దెబ్బతీసింది 2 సార్లు కూడా, 3వసారికి సెక్రటరీ